తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల, తిరుపతి రూరల్, చిన్నగొట్టిగళ్లు, ఎర్రావారిపాళ్యం మండలాల్లో శనివారం రిలే నిరాహార దీక్షలు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు చేపట్టారు. పాకాల మండలం పార్టీ నేతలతో కలిసి దీక్షలో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాల్గొన్నారు. కొత్త అధ్యాయంలాగా ఒక స్కాములు ఇట్లా కదా చేయొచ్చా అనే విధంగా ఈరోజు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కొన్ని వందల కోట్ల చేతులు మారి విద్య చెప్పే గురువులను, ఒక కరప్టెడ్ గురువుల్ని ఈరోజు వాళ్ళు తయారు చేసే పరిస్థితి వచ్చింది. ఒక్కొక్క టీచర్ పోస్టుని 20 నుంచి 25 లక్షల రూపాయలు ఈరోజు టీడీపీ పార్టీ ఆఫీస్కి పోవడం జరిగింది. అంటే ఒక 200-300 కోట్లు ఉచితంగా వాళ్ళకి వచ్చిందన్నమాట ఒక్క డిఎస్సిలో. ఎక్కడైనా స్పోర్ట్స్ కోటా అంటే నిజంగానే అర్హులు ఉన్నోళ్ళు, లేదంటే నేషనల్ ఛానల్లో, స్టేట్ ఛానల్లో బాగా స్పోర్ట్స్లో పర్ఫామ్ చేసిన వాళ్ళకు ఇవ్వాలి. అట్లా కాకుండా ఒక 2-3 తప్పుడు వ్యవస్థలు పెట్టి వాళ్ళ పార్టీకి వాళ్ళే సర్టిఫికేట్లు ఇచ్చుకొని నేషనల్స్, స్టేట్స్ ఇచ్చిన వాళ్ళందరూ పక్కన పెట్టి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు వాళ్ళు నచ్చినట్టు వీళ్ళు బాగా ఆడతారు, వాళ్ళు బాగా ఆడతారు, వాళ్ళే సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉద్యోగాలు ఇచ్చి గురువుల్ని కూడా ఈరోజు ఒక గురువు పోస్ట్ అంటే భగవంతుడితో సమానం. అలాంటి పోస్టులే మీరు కరెక్ట్గా ఇస్తే రేపు వాళ్ళు పాఠాలు చెప్పి పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలని చెప్పి కంచి మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత ఘోరంగా చేస్తే ఎటువంటి చర్య లేదు, ఎటువంటి ఒక చిన్న క్రమశిక్షణ చర్య కూడా తీసుకోవాలా. ఇదే మనందరికీ తెలుసు, ఢిల్లీలో జంజీ ఉద్యమం, అక్కడ ధర్మేందర్ ప్రధాన్ అని ఒక మంత్రి, అతనికి సంబంధం లేకపోయినా కింద వాళ్ళు టీచర్లు కావచ్చు, వాళ్ళు కొంతమంది తప్పు చేసి పేపర్ లీక్ అయితే నైతిక బాధ్యతగా అతను రాజీనామా చేయాలని ఒక బలమైన ఉద్యమం జరిగితే ఈరోజు ఆ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్, దేశానికి మొత్తం ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఆ ప్రభుత్వం రాజీనామా చేయించింది. అక్కడ ఒక పొరపాటు జరిగితే రాజీనామా చేశారు. ఇక్కడ మీరు పాపాలు చేస్తూ ఉన్నా, ప్రజల్ని మోసాలు చేస్తూ ఉన్నా, ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని అన్యాయాలు చేస్తూ ఉన్నా కదా ఎక్కడ ఒక రాజీనామా లేదు, ఒక క్షమాపణ లేదు, ఒక ఎంక్వైరీ లేదు. వ్యవస్థల్ని మేనేజ్ చేసుకొని ఎంక్వైరీ జరగనీయకుండా మీరు టైం ప్రొలాంగ్ చేస్తున్నారు, కానీ ఎక్కడ మీరు ప్రజలకి న్యాయం చేసిన పరిస్థితి ఈరోజు కనపడడం లేదు. దీని వైఎస్ఆర్సీపీ పార్టీ, మా అధినాయకుడు, మనందరి అధినాయకుడు, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తీవ్రంగా పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నామని తెలియజేస్తున్నాం. దీని మీద భవిష్యత్తు తరాలకి జరిగే నష్టం ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన ఎంతైనా ఉంది. ఈ ఒక్క ఉద్యమం ఒక సామాన్యమైన పొలిటికల్ ఉద్యమం కాదు. మనం ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి కార్యకర్త మనం చేసే ఉద్యమం మన భవిష్యత్తు తరాల కోసం మనం చేసే ఉద్యమం. మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి ఇంకెవరైతే ఉంటారో చదువుకున్నారు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఆలోచించి ఈ జరిగే అన్యాయం ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చదువు చెప్పే టీచర్ని కూడా కరెక్ట్గా తీసుకొస్తే ఏ విధంగా రేపు భవిష్యత్ తరాలు తయారవుతాయని చెప్పి ఇక్కడి నుంచి ఒక్కసారి అడుగుతున్నా. దీనికోసం మనందరం కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా ఈ ప్రభుత్వానికి ఇక్కడి నుంచే ఏ విధంగా ఉద్యమ రుచి ఏ విధంగా ఉంటుందో చంద్రగిరి నియోజకవర్గం నుంచి, ముఖ్యంగా పాకాల గడ్డ నుంచి చూపించామని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నా. మొదటి నుంచి పాకాల గడ్డ అంటేనే ఉద్యమాల గడ్డ. ఏ ఒక్క బలమైన ఉద్యమం స్టార్ట్ అవ్వాలన్నా, ఏ ఒక్క వ్యతిరేకం స్టార్ట్ అవ్వాలన్నా, మంచైనా ఇంకోటైనా పాకాల నుంచే స్టార్ట్ అవుతుంది. ఈరోజు టీడీపీ ప్రభుత్వానికి, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేకి అందరికీ కూడా ఉద్యమం పాకాల నుంచి అది చూపించడం జరుగుతుంది. తప్పకుండా వాళ్ళ ఓటమి ఈరోజు తెల్లారి 10 గంటలకు స్టార్ట్ చేస్తే సుమారు సాయంత్రం 4 దగ్గర అవుతా ఉంది. ఇప్పటి వరకు 60 ఏళ్ళు